ముత్తాల వెంకటనారాయణ రెడ్డి అండి, వరంగల్ కార్పొరేట్. గత 2021-22 నుంచి ఈ చంద్రారెడ్డి అనేటోడు ఇక్కడ సుమారు ఒక 50 ఎకరాలు వెంచర్ చేసి, ఏ వెంచర్ కూడా వితౌట్ కన్వర్షన్తో ఒక ఐఏఎస్ అనురాగ్ జయంతి సంతకం ప్లస్ ఇరిగేషన్ డిఈ సంతకాలు, సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు మన మండల సర్వేరి వెంకయ్య సంతకం, ఇంకొకటి ఈయన మన పెద్దతండ గ్రామ పంచాయతీ ఈరస్వామి గారి సంతకాలు, వీళ్ళందరి సంతకాలు ఫోర్జరీ చేస్తూ 100 మందికి ప్లాట్లు అమ్మటం జరిగింది. గుర్రాలపాడు రెవెన్యూలోని 72, 52 సర్వే నెంబర్లు మరియు అభయ టౌన్షిప్ అది గుర్రాలపాడే, అది 6వ నెంబర్ నుంచి 14 సర్వే నెంబర్ల వరకు అభయ టౌన్షిప్ మొత్తం దొంగ కన్వర్షన్లతోనే చేసింది. ప్లస్ శ్రీరామ్ నగర్ 3ల 291, 92 సర్వే నెంబర్ల మామిళ్ళ అశోక్ రెడ్డి వేణుగోపాల్ దగ్గర భూమి కొని వాళ్ళకు తెలవకుండా కూడా దొంగ కన్వర్షన్లు తీసి యూనివర్సిటీ ఏదైతే ఇరిగేషన్ డిఈ సంతకం కూడా ఫోర్జరీ చేస్తూ జనాలకు అందరికీ ప్లాట్లు అమ్మి ఇళ్ళమ్మి, వీళ్ళు కన్వర్షన్ పోతే లోను పోయినప్పుడు లోన్ రాకపోతే ఈ లోన్ దొయ్యడానికి కూడా ఒక దళారిని పెట్టుకొని ఆ దళారి ₹1,00,000 ఒక డిమాండ్ చేసేది ఎన్ఓసికి కానీ ఇంటి పర్మిషన్కి కానీ కన్వర్షన్కి కానీ అన్ని పేపర్లన్నీ దళారి దగ్గరే ఉంటాయి. ఇదంతా ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో దళారి వాడు ₹1,00,000 ఒక ఎంప్లాయీ, ఒక సింగిల్ ఎంప్లాయీ ఏదో ఒక అటెండర్ స్థాయిలో ఉన్నాడు ₹1,00,000 పర్మిషన్కో లేకుండా ₹1,00,000 ఎన్ఓసికి ఇవ్వాలంటే ఇవ్వలేడు కదా. ఇల్లు రాదు, కొనుక్కుంటూ సగం మునిగి నాకు ఏం చేస్తాడు ఎంప్లాయీ? ఆయన కింద మీద పడి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ లోను తెప్పించుకుంటూ జరిగింది. కొంతమంది ఇట్లనే కొద్దిగా మంచిగా నాకు అసలు ఎన్ఓసికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నాకు ఎన్ఓసి మీరు భూమి కొన్నారు కదా ఎన్ఓసి ఇవ్వాలి కదా అనే క్రమంలో గట్టిగా నేను తెలిసిన వాళ్ళని కొంతమంది ఇలా సంగతి నన్ను సంప్రదిస్తే నేనేం చేసినా అప్పటికి నేను వాళ్ళ దగ్గర ప్లాట్లు కొని 15 లక్షలు నేను పేమెంట్ చేసి ఉన్నా. ఏంది మీరు ఇంతమంది ఇట్లా అంటారు, దీని కథ ఏంది, డాక్యుమెంట్ ఇవ్వండి. ఈ డాక్యుమెంట్ తీసేపోయి లీగల్ ఒపీనియన్ తీస్తే లీగల్ ఒపీనియన్లో ఈ ఫేక్ అని తేలిన తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆర్డీఓ ఆఫీసులో నేను లెటర్ పెట్టడం వల్ల ఇవన్నీ ఏదైతే వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్లు మన కన్వర్షన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో కూసుమంచి మండలాన్ని, ముదిగొండ మండలాన్ని, చింతకాని మండలాన్ని, బోనకల్ మండలం ఏదైతే మన రూరల్ మండలానికి నియర్ బై ఉన్న ఒరిజినల్ ప్రొసీడింగ్ తీసుకొచ్చి వీళ్ళ పేరు, సర్వే నెంబరు, రెవెన్యూ విలేజ్ వీళ్ళ పేర్లు పెట్టుకొని దాని ద్వారా దొంగ కన్వర్షన్లు సృష్టించి దీని మీద లోన్లు మన ఎస్బీఐ హెచ్ఎల్సి అనేటోడు ఈ దళారి ఈ చంద్రారెడ్డి అనేటోడికి ఒక దళారిగా పనిచేస్తూ 100 కోట్లు అంటే తక్కువైతే, ఎందుకంటే ఒక ఇల్లు ఇలా కొనాలంటే 50 లక్షలు అవుతుంది. 50 ఎకరాల వెంచర్లు ఈ దొంగ లోన్లు ఇప్పించారు. దొంగ లోన్లు ఇప్పించి ఇట్లా పబ్లిక్ని అంతా మోసం చేశారు. కాబట్టి ఇప్పటికి 2021 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నది. కానీ అధికారులు కానీ ఇదే జిల్లా రిజిస్టర్ కానీ ఎవ్వరు కూడా దీని మీద స్పందించట్లేదు. స్పందించి ఇప్పటికి రిజిస్టర్ చేస్తున్నారు. ఒక పేదోడు చిన్న గవర్నమెంట్ ఒక 100 గజమో 70 గజాల ప్లాట్ ఇచ్చి వానికి ఇంటి నెంబర్ ఇచ్చి ఇల్లు కట్టుకున్నాక వాడికి సరే బిడ్డకో లేకుండా ఏదన్నా కష్టం వచ్చి ఇల్లు అమ్ముకుందామంటే దానికి రిజిస్టర్ చేయడానికి చేత కాదు. కానీ వీడు 100 ఎకరాలు 10 ఎకరాలు వితౌట్ కన్వర్షన్తో వచ్చి రేతి రిజిస్టర్ చేస్తారు. వాళ్ళకి పని ఉందంటే 11 నైట్ 11 దాకా రిజిస్టర్ చేస్తారు. ఇదే జిల్లా రిజిస్టర్ని కంప్లైంట్ పెట్టినా ఇదంతా ఆగట్లేదు. కాబట్టి నేను మీడియా మిత్రులకు కోరేది ఏంటంటే ఇందులో చాలామంది 100 మంది పేదలు ఉన్నారు. కాబట్టి నాకు న్యాయం జరగకపోతే అది ఏదైతే అదేంది, కానీ కనీసం ప్రజల పక్షాన మీరు కొద్దిగా నిలబడతారని ఆశిస్తూ నేను మిమ్మల్ని కోరుతున్నాను.